కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసినట్లు తెలుస్తా ఉంది. ఇందుకోసం ఆమె బెంగళూరుకు వెళ్లినట్లు గాంధీ భవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 4 రోజుల క్రితం కొండా సురేఖ కుమార్తె సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఎందుకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసులు కొండా సురేఖ సమాధానం కూడా ఇవ్వడం తెలిసిందే. అయితే కొండా సురేఖ వెనక ఉండి తన కూతురితో మాట్లాడించారని, ఎందుకు మంత్రిపై అధిష్టానం చర్యలు తీసుకోవాలని పలువురు ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఆమెను మంత్రివర్గం నుంచి తప్పిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సురేఖ రాష్ట్ర నాయకుల అపాయింట్మెంట్ కోరినప్పటికీ వారు అందుబాటులోకి రాకపోవడంతో ఆమె బెంగళూరు వెళ్లి ఖర్గేను కలిశారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. నిన్న మధ్యాహ్నం సమయంలో సుమారు 15 నిమిషాల పాటు ఖర్గేతో ఆమె భేటీ అయినట్లు, తన కూతురు చేసిన వ్యాఖ్యల తర్వాత జరిగిన పరిణామాలను ఆయనకు వివరించినట్లు చెబుతున్నాయి. ఈ సందర్భంగా తాము కాంగ్రెస్ పార్టీని, గాంధీ కుటుంబాన్ని విమర్శించలేదని, కొందరు కావాలనే తమను టార్గెట్ చేశారని సురేఖ చెప్పినట్లు సమాచారం. ఖర్గే కూడా కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపై ఆరా తీసినట్లు, పార్టీకి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడడం మంచిది కాదని అన్నట్లు గాంధీ భవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇవ్వాలని సురేఖకు చెప్పగా ఇప్పటికే 2 సార్లు వివరణ ఇచ్చానని ఆమె చెప్పినట్లు సమాచారం.